సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహం ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహం మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మే మాసంలో అధికంగా శుభఫలితాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. అలాగే మీదినటువంటి శైలిలో మంచి విజయాలను పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకొని ఆనందంగా కాలం గడుపుతారు. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు మే 6వ తేదీ తర్వాత షష్టమ భావంలోనికి తర్వాత సప్తమ భావంలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని, ఆదాయాన్ని, మీకు రావాల్సిన ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు సప్తమ భావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యాభివృద్ధిని అందుకోగలుగుతారు. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల ఆత్మీయుల సహకారం ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఈ వారం అంతా చవి చూస్తారు. ఇక కేతువు ఈ నెలంతా కూడా లాభములో కన్యా రాశిలోను తర్వాత దశమములు సింహరాశిలోను ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా ఉంటుంది. మరి 2025 మే మాసానికి వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు. బుధుడు మీకు రావాల్సిన ఆదాయాన్ని మీకు చేతికి అందిస్తున్నాడు. గురువు సమాజంలో గుర్తింపునిస్తున్నాడు. శుక్రగ్రహం వల్ల సృజన సహకారం, జీవిత భాగస్వామి సహకారం, ఆత్మీయుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. అలాగే కేతు గ్రహం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి 60 నుంచి 70% శుభఫలితాలు ఈ మే నెలలో వస్తున్నాయి. అయితే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యములో కర్కాటకంలో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో అధికంగా ఖర్చులు, అలాగే భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొన్ని పనులు నిదానంగా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని సక్రంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాహు పంచమ భావంలో మీనరాశిలోను తర్వాత చతుర్థ భావంలో కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు మే 18 వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆ తర్వాత కుటుంబంలో దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా
పంచమ చతుర్థాధిపతి అయినటువంటి అనగా పంచమ చతుర్థ భావాల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే పూలమాలను సమర్పించండి. శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి. ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక భాగ్య కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. అలాగే కందిపప్పు దానం చేయండి. ఈ రకంగా వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.